ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి, ఈ రెండు స్కీమ్స్లో ఏది బెటర్? ఎక్కడ మన డబ్బుని పెట్టుబడి పెడితే ఎక్కువగా లాభాలు వస్తాయి? అదేవిధంగా ఈ రెండు స్కీమ్స్కి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇదొక గవర్నమెంట్ స్కీమ్. ఈ పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం 2004లో లాంచ్ చేసింది. అప్పట్లో కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే వర్తించేది. ఆ తర్వాత మోడిఫై చేసి 2009 నుంచి ప్రతి ఒక్కరికి వర్తింపజేశారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇదొక రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్. ఎవరైతే వాళ్ళ యొక్క రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ పథకం చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నాం లేదా బిజినెస్ చేస్తూ ఉన్నాం, డబ్బు వస్తూ ఉంది, ఆరాంగా ఉన్నాం. కానీ వన్స్ మనకి 60 ఇయర్స్ వచ్చి మనం కనుక రిటైర్మెంట్ అయినట్లయితే మనం పెద్దగా వర్క్ అన్నది చేయలేం. అలాంటప్పుడు డబ్బు కూడా సరిగ్గా రాదు. సో మన యొక్క ఫ్యూచర్ కోసం, ముఖ్యంగా మన యొక్క రిటైర్మెంట్ కోసం మనమే కనుక ప్లాన్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఈ పథకం చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం జాబ్ చేస్తున్న సమయంలోనే ఎవ్రీ మంత్ కాస్త డబ్బుని పెట్టుబడి పెట్టినట్లయితే మనకి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎంతైతే అసలు ప్లస్ వడ్డీ అవుతుందో, ఎంతైతే కార్పస్ అవుతుందో ఆ కార్పస్లో 60% మనకైతే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఏజ్ 25, మీకు 60 ఇయర్స్ రావడానికి ఇంకా 35 ఇయర్స్ టైం ఉంది. ఈ 35 ఇయర్స్ మీరే కనుక ఎవ్రీ మంత్ కాస్త డబ్బుని పెట్టుబడి పెట్టినట్లయితే 60 ఇయర్స్ తర్వాత మీ కార్పస్ అన్నది 1 CR, 1 కోటి అయినట్లయితే ఆ కోటిలో 60% అనగా 60 lakhs మీకైతే ఇస్తారు. ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతారో అప్పుడు. రిమైనింగ్ 40% వచ్చేసి యాన్యుటీ అనగా పెన్షన్. రిమైనింగ్ 40% ఆఫ్ అమౌంట్ అనగా 40 lakhsని డివైడ్ చేసి ఎవ్రీ మంత్ ఇంత అని చెప్పి మీ బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ రూపంలో వేస్తూ ఉంటారనమాట. అర్థమైందా? కార్పస్లో 60% మీకు ఒకేసారి, దానితో ఇల్లు, కారు, అవి ఇవి అన్నీ కొనుక్కోవచ్చు. రిమైనింగ్ 40% వచ్చేసి యాన్యుటీ. రిమైనింగ్ 40% ఆఫ్ అమౌంట్ జీరో అయ్యేంత వరకు మీ బ్యాంక్ అకౌంట్లో ఎవ్రీ మంత్ పెన్షన్ పడుతూనే ఉంటుంది. ఈ విధంగా ఎన్పిఎస్ వర్క్ అవుతూ ఉంటుంది. ఎన్పిఎస్ అన్నది మన యొక్క రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇంకొకటి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి. మ్యూచువల్ ఫండ్ అంటే పూల్ ఆఫ్ మనీ మేనేజ్డ్ బై ఏ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. మీ వద్ద డబ్బు ఉంది, పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు, కానీ నాలెడ్జ్ జీరో. అంటే స్టాక్ మార్కెట్ గురించి, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఏమీ తెలియదు. అలాంటప్పుడు ఎవరికైతే బాగా నాలెడ్జ్ ఉందో అలాంటి వాళ్ళ హెల్ప్తో పెట్టుబడి పెడతారు. ఆ వర్కే మ్యూచువల్ ఫండ్స్ చేస్తూ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటారనమాట. మనం మన డబ్బుని ఆయన చేతిలో పెడతాం. ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంటుంది, స్టాక్ మార్కెట్ గురించి, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మన బదులు ఆయన రీసెర్చ్ చేసి పెట్టుబడి పెడతాడు. సో అతనికి నాలెడ్జ్ ఉంది కాబట్టి బాగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. అర్థమైందా? మనం డైరెక్ట్గా పెట్టుబడి పెట్టకుండా ఒకరి చేతిలో మన డబ్బుని పెడుతూ ఉన్నాం. ఆయన మన బదులు పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. ఆయన్నే ఫండ్ మేనేజర్ అంటాం. మ్యూచువల్ ఫండ్స్ చేసేదే ఇది. మన వద్ద డబ్బుని పూల్ చేసి అతని చేతిలో పెడుతుంది. అతను మన బదులు పెట్టుబడి పెడతాడు. ఒకవేళ మనమే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకున్నట్లయితే ఎక్కువ డబ్బుని ఈక్విటీ మార్కెట్ అనగా స్టాక్ మార్కెట్లో ఎక్కువగా మన డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉంటాడు. స్టాక్ మార్కెట్ అనేది కాస్త రిస్కీ, సో రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మనమే కనుక డెట్ మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకున్నట్లయితే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు. అక్కడ మన డబ్బు కాస్త సేఫ్ అండ్ రిస్క్ కూడా తక్కువ. రిస్క్ అన్నది తక్కువ కాబట్టి మనకి రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. ఈ విధంగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు. ఒకవేళ మనమే కనుక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే గ్రో యాప్, పేటిఎం మనీ, అప్ స్టాక్ చాలా ఉన్నాయి. మనం 2 విధాలుగా పెట్టుబడి పెట్టవచ్చు. ఒకటి లంసమ్, ఇంకొకటి ఎస్ఐపి. లంసమ్ అంటే మన వద్ద 1 lakh, 2 lakh, 3 lakh క్యాష్ ఉంది. ఒకేసారి మన డబ్బుని పెట్టుబడి పెట్టడాన్నే లంసమ్ అంటాం. ఇంకొకటి ఎస్ఐపి,
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ చేస్తున్నారు, ఎవ్రీ మంత్ జీతం వస్తుంది, ఆ జీతంలో కాస్త పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 5,000, ఎవ్రీ మంత్ 5,000 మీరే కనుక పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే ఎస్ఐపి అన్నది కరెక్ట్. ఒక డేట్, మీ జీతం 10th వస్తుంది, సో 12th చూస్ చేసుకొని 5,000 అని చెప్పి ఎంటర్ చేసినట్లయితే ఎస్ఐపిలో ఎవ్రీ మంత్ 12th అన్నది మీ డబ్బు కట్ అయ్యి డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఆటోపే ఆప్షన్ ఉంటుంది, మనమే కనుక ఆటోపేని చూస్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు కట్ అయ్యి ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా పర్పస్, ఎన్పిఎస్ పర్పస్ అన్నది రిటైర్మెంట్, అదే మ్యూచువల్ ఫండ్స్. ప్రతి ఒక్క పర్పస్కి మనమైతే ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు, ఇంక్లూడింగ్ రిటైర్మెంట్. సో మనమే కనుక రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఎన్పిఎస్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ రెండు సేఫే, రెండు బెటర్. అదేవిధంగా ఎలిజిబిలిటీ, ఎవరు మాత్రమే ఈ ఖాతాలు ఓపెన్ చేయాలి? ప్రతి ఒక్కరూ ఈ 2 ఖాతాలు తెరవచ్చు. ముఖ్యంగా ఎన్పిఎస్ ఖాతాని మనమే కనుక ఓపెన్ చేయాలంటే మన ఏజ్ అన్నది 18 to 70 మిడిల్లో మాత్రమే ఉండాలి. కానీ మ్యూచువల్ ఫండ్స్ ప్రతి ఒక్కరూ ఈ ఖాతాని తెరవచ్చు. ఎలా? పేటిఎం, అప్స్టాక్స్, గ్రో, ఎక్సెట్రా. అర్థమైందా? ఈవెన్ మైనర్ పేరు మీద కూడా మనమైతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. అదేవిధంగా సేఫా? అంత సేఫ్ కాదు, ఎందుకంటే ఇవి 2 మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్. అర్థమైందా? మార్కెట్కి ఈ 2 ప్రోడక్ట్స్ లింక్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఎస్లో మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నామో ఆ డబ్బుని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. మన డబ్బుని మళ్ళీ ఇంకొక చోట పెట్టుబడి పెడుతూ ఉంటారు. అది మేబీ ఈక్విటీ, డెట్, గవర్నమెంట్ బాండ్స్, ఎక్సెట్రా. సో రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మనకైతే 8 to 12% వరకు రిటర్న్స్ అనేవి వస్తాయి. ఆర్డి చూసుకున్నట్లయితే ఇంత అమౌంట్, ఇంత వడ్డీ అని చెప్పి ముందుగానే చెప్తారు. ఎఫ్డి చూసుకున్నా కూడా 5%, 10% అని చెప్పి ముందుగానే చెప్తారు. కానీ ఇక్కడ ఆ విధంగా చెప్పరు. డిపెండ్స్ అపాన్ మార్కెట్. ఒకవేళ మన డబ్బులో మనం ఎంతైతే ఎన్పిఎస్లో పెట్టుబడి పెడుతూ ఉన్నామో దానిలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని వాళ్ళు కనుక ఈక్విటీ అనగా స్టాక్ మార్కెట్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టినట్లయితే ఆబ్వియస్గా రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. 12%, 13, లేకపోతే 11 ఈ విధంగా వస్తాయి. ఒకవేళ మనమే కనుక ఎన్పిఎస్లో పెట్టుబడి పెట్టే ముందే మనం చూస్ చేసుకోవాలి, నా డబ్బులో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని గవర్నమెంట్ బాండ్స్లో పెట్టండి అని చెప్పినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ బాండ్స్లోనే పెడతారు. సో బాండ్స్లో వడ్డీ అన్నది తక్కువ. సో మనకి 7%, 8% ఈ విధంగా వస్తాయి. ఎన్పిఎస్లోనే 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి యాక్టివ్, ఇంకొకటి ఆటో. యాక్టివ్ అంటే మనమే చూస్ చేసుకోవాలి మన డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో. ఇక్కడ కూడా ఫండ్ మేనేజర్ ఉంటాడు, అర్థం చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ ఏ విధంగా ఉంటాడో ఇక్కడ కూడా ఫండ్ మేనేజర్ ఉంటాడు. అందుకనే ఈ 2 స్కీమ్స్ని కంపేర్ చేస్తున్నా. సో అర్థమైందా? ఇక్కడ కూడా ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఒకవేళ మనమే కనుక ఆటోని చూస్ చేసుకున్నట్లయితే ఫండ్ మేనేజర్ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ అనేది చాలా తక్కువ, అలాంటప్పుడు ఎక్కువ డబ్బుని ఈక్విటీలో పెట్టుబడి పెడుతూ ఉంటాడు ఫండ్ మేనేజర్. అదే మీ ఏజ్ అనేది చాలా ఎక్కువైతే ఎక్కువ డబ్బుని డెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటాడు అనమాట. అదంతా వద్దండి, మా ఇష్టం అనుకుంటే యాక్టివ్ మనమే చూస్ చేసుకోవచ్చు. సో మనం అప్ టు 75% వరకు ఈక్విటీలో పెట్టుబడి పెట్టమని చూస్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మన డబ్బు కనుక చాలా సేఫ్గా ఉండాలి అనుకున్నట్లయితే 100% వరకు డెట్ మనమే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నట్లయితే చాలా టైప్స్ ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కనుక రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకుంటే ఎక్కువ డబ్బుని ఆబ్వియస్గా ఫండ్ మేనేజర్ ఈక్విటీ మార్కెట్లో పెడతాడు. సో రిటర్న్స్ అనేవి కాస్త ఎక్కువ వస్తాయి. అదే మనకే కనుక రిస్క్ టేకింగ్ కెపాసిటీ తక్కువ ఉంటే ఆబ్వియస్గా డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ డబ్బుని డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడతాడు ఫండ్ మేనేజర్. సో రిస్క్ అన్నది తక్కువ, రిటర్న్స్ కూడా తక్కువ. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏ విధంగా ఈ ఖాతాలను ఓపెన్ చేయాలి? ఎన్పిఎస్ ముందుగా. సో మనం డైరెక్ట్గా ఎన్పిఎస్ సైట్ ఉంది, ఓపెన్ చేసి మనమైతే రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఒకవేళ మనమే కనుక ఆఫ్లైన్ కావాలి అనుకున్నట్లయితే పిఓపి సెంటర్స్, పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ సెంటర్స్ లైక్ ఈ సేవ, మీ సేవ, అక్కడికి వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా ఈ ఖాతాని తెరవచ్చు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పా, మన ఫోన్లోనే డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. గ్రో, పేటిఎం అని వాటి ద్వారా మనమైతే ఈ ఖాతాను ఓపెన్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు ఈజీగా. ఎటువంటి డిమాట్ అదేవిధంగా ట్రేడింగ్ అకౌంట్ అనేది అవసరం లేదు. డైరెక్ట్గా మనమైతే రిజిస్టర్ అయ్యి చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువగా లాభాలు వస్తాయి చూద్దాం. ఎన్పిఎస్ క్యాల్కులేటర్ కొట్టా, వస్తుంది. నచ్చిన సైట్ని మీరైతే ఓపెన్ చేసుకోండి. క్లిక్, ఓకే, డౌన్. ఏజ్ ఎంత? 25. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 5000. ఓకేనా? అది మీ ఇష్టం. మంత్లీ 1000, 2000, 10,000 మీ ఇష్టం. ఎంతైనా మనమైతే మంత్లీ పెట్టుబడి పెట్టవచ్చు. గాట్ ఇట్? నేనైతే 5000ని ఎంటర్ చేశాను. ఇక్కడ చాయిస్ యాక్టివ్, ఆటో. ఇప్పుడు ఆటో పెట్టా, ఆయన ఇష్టం, ఫండ్ మేనేజర్ ఇష్టం. ఆ యాక్టివ్లో మళ్ళీ అగ్రెసివ్, మోడరేట్, ఈ విధంగా మనమైతే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనమే కనుక అగ్రెసివ్ని పెట్టుకున్నట్లయితే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని, ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈక్విటీలో ఎక్కువగా పెడుతూ ఉంటాడు ఫండ్ మేనేజర్. ఒకవేళ మనమే కనుక మోడరేట్ని చూస్ చేసుకున్నట్లయితే హాఫ్. అదే మనమే కనుక కన్జర్వేటివ్ని చూస్ చేసుకున్నట్లయితే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని డెట్. ఇప్పుడు నాకు వద్దండి, నాకు నేనే చూస్ చేసుకుంటా అనుకున్నట్లయితే యాక్టివ్ని క్లిక్ చేసా. ఇక్కడ చూడండి 50, 25, 25 వద్దు, దబిడి అనుకున్నారనుకోండి, ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని 0 చేసి ఈక్విటీని పెంచుకోవచ్చు. అప్ టు 75% వరకు మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మార్చేసా. ఈ విధంగా మనమైతే మార్చుకోవచ్చు. సో విత్డ్రావల్ ఆప్షన్, లంసమ్ విత్డ్రావల్ ఆఫ్టర్ 60 years. ఆల్రెడీ చెప్పా, మనకి ఎప్పుడైతే 60 years వస్తాయో అప్పుడు 60% ఆఫ్ అమౌంట్ని మనమైతే విత్డ్రావల్ చేసుకోవచ్చు. సో 60%. ఈ విధంగా నేను కనుక 60% పెట్టుకున్నట్లయితే నాకు వచ్చేది ఎప్పుడు? నా రిటైర్మెంట్ తర్వాత నాకు వచ్చేది 1,29,05,529 రూపాయలు. అర్థమైందా? అదే రిమైనింగ్ అమౌంట్ అనగా రిమైనింగ్ 40% ఆఫ్ అమౌంట్ వచ్చేసి 86,03,686 రూపీస్. అంత డబ్బు యాన్యుటీ. సో ఆ 86 lakh ద్వారా నాకు మంత్లీ ఆ 86 lakh అనేది 0 అయ్యేంత వరకు నాకు మంత్లీ 50,188 రూపీస్ నా బ్యాంక్ అకౌంట్లో పడుతుంటాయి పెన్షన్. సో నాకు 60 years తర్వాత ఒకేసారి 1,29,00,000 నాకైతే ఇస్తారు. ఎప్పుడు? నేను కనుక ఈ రోజు నుంచి, నా ఏజ్ ప్రకారం నేను కనుక ఈ రోజు నుంచి మంత్లీ 5,000 డిపాజిట్ చేసినట్లయితే సో 60 years తర్వాత నాకు 1,29,00,000 ఇస్తారు. అండ్ రిమైనింగ్ అమౌంట్ అనేది యాన్యుటీ. సో యాన్యుటీ పరంగా నాకు మంత్లీ 50,188 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటాయి. సో ఈ స్కీమ్ ద్వారా నా అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి ఎంత అవుతుందంటే, నేను మంత్లీ 5,000 పెట్టుబడి పెట్టినట్లయితే నేను టోటల్గా పెట్టుబడి పెట్టేది, ఇప్పుడు నా ఏజ్ అనేది 25. సో నాకు 60 years రావాలంటే గ్యాప్ అనేది 35 years ఉంది. సో మంత్లీ 5,000 అంటే ఇయర్లీ 60,000 ఇంటూ 35 years ఎంత? 21 lakh. సో నేను కనుక 21 lakh అనేది డిపాజిట్ చేసినట్లయితే నాకు వచ్చే వడ్డీ చూసుకున్నట్లయితే కేవలం వడ్డీయే 1,94,09,215 రూపాయలు. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి నాకు వచ్చేది 2,15,09,215 రూపాయలు. సో అంత డబ్బు నాకైతే వస్తుంది. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్ ఉందా? ఉంది ఆబ్వియస్గా. సో ఇక్కడ నాకు 60 years తర్వాత 1,29,00,000 వస్తాయి కదా, దానిపైన ₹1 కూడా ట్యాక్స్ లేదు, అది ట్యాక్స్ ఫ్రీ. అదేవిధంగా నాకు యాన్యుటీ 86 lakhs అన్నది వాళ్ళ వద్దే ఉంచుకుంటారు. ఉంచుకొని
మంత్లీ నా బ్యాంక్ అకౌంట్లో 50,188 రూపాయలు వేస్తుంటారు. సో ఈ డబ్బు పైన నాకు మంత్లీ వచ్చే డబ్బు పైన ట్యాక్స్ అన్నది వర్తిస్తుంది. అది కూడా నా యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం. దాంతోపాటు సెక్షన్ 80C వర్తిస్తుంది. సో సెక్షన్ 80C ప్రకారం నాకైతే అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ని ఆదా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో సెక్షన్ 80C వర్తిస్తుంది. దాంతోపాటు ఎన్పిఎస్లో సెక్షన్ 80 CCE అదేవిధంగా సెక్షన్ 80 CCD ద్వారా మనం ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. సో సెక్షన్ 80C వర్తిస్తుంది. దానితో పాటు లంసమ్గా వస్తుంది కదా 60 ఇయర్స్ తర్వాత 60%, దాని మీద ట్యాక్స్ ఫ్రీ. అదేవిధంగా సెక్షన్ 80 CCE CCD ద్వారా కూడా ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. సో ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ నేను SIP క్యాలిక్యులేటర్ అని కొట్టా. ఓకేనా, కొట్టా. ఇక్కడ ఎంటర్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో రిటర్న్స్ అనేవి. ఇక్కడ SIP మంత్లీ 5,000 రిటర్న్. మనకి SIPలో మనం కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకొని మనం లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెట్టినట్లయితే యావరేజ్గా 12% వరకు రిటర్న్స్ అనేవి వస్తాయి. సో 12% టైం పీరియడ్ అక్కడ 35 ఇయర్స్ పాటు మనమైతే పెట్టుబడి పెట్టాం. సో ఎగ్జాంపుల్గా 30 ఇయర్స్. మనం కనుక ఈ రోజు నుంచి ఎవ్రీ మంత్ 5,000 డిపాజిట్ చేసినట్లయితే అది కూడా 30 ఇయర్స్ పాటు మనం టోటల్గా పెట్టుబడి పెట్టేది 18 lakh. ఇయర్లీ 60,000 ఇంటూ 30 18 lakh. సో మనకి కేవలం రిటర్న్స్ అనేవి 1,58,49,569 రూపాయలు. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి మన చేతికి వచ్చేది మనం మంత్లీ ఆపకుండా పెట్టుబడి పెట్టినట్లయితే 30 ఇయర్స్ తర్వాత మన చేతికి వచ్చేది 1,76,49,569 రూపాయలు. అర్థమైందా? ఇంత డబ్బు అన్నది మనకు వస్తుంది. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా? చాలా తక్కువ. ఒకవేళ మనమే కనుక ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ని చూస్ చేసుకున్నట్లయితే సెక్షన్ 80C వర్తిస్తుంది. సో అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. అదే ఇన్ కేస్ మనమే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చా? నో ఛాన్స్. సో ఇక్కడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పి రెండు ఉంటాయి. ఒకవేళ మనమే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కొని పెట్టుబడి పెట్టి ఆ ఫండ్స్ మొత్తాన్ని 1 year లోపే అమ్మేసినట్లయితే, సో అలా అమ్మగా ఏమైనా వడ్డీ జనరేట్ అయినట్లయితే, ఏదైనా గెయిన్ అన్నది జనరేట్ అయినట్లయితే దానిపైన మనం కట్టే ట్యాక్స్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. సో ట్యాక్స్ వచ్చేసి 15%. అదే మనమే కనుక 1 year కన్నా ఎక్కువ కాలం పాటు ఉంచి ఆ తర్వాత లైక్ 10 years 20 years ఈ విధంగా అమ్ముకున్నట్లయితే అలా అమ్మగా మీకు జనరేట్ అయిన రిటర్న్పై మీరు కట్టే ట్యాక్స్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. సో ఆ క్యాపిటల్ గెయిన్ 1 lakh వరకు ఉన్నట్లయితే నో ట్యాక్స్. అంటే 1 lakh కన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ గెయిన్ కేవలం వడ్డీ మాత్రమే. 1 lakh కన్నా తక్కువ ఉన్నట్లయితే నో ట్యాక్స్. అదే 1 lakh కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ట్యాక్స్ని కట్టాలి. ఆ ట్యాక్స్ పర్సంటేజ్ 10%. ఒకవేళ డెట్లో మళ్ళీ వేరే సినారియో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి వేరే సినారియో. అక్కడ 1 year ఈక్విటీలో, డెట్లో 3 years. మనం కనుక డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టి 3 years లోపు కనుక మనం అమ్మినట్లయితే సో ఎంతైతే గెయిన్ జనరేట్ అయిందో ఆ గెయిన్ పైన వేసే ట్యాక్స్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. అదే 3 years కన్నా ఎక్కువ కాలం పాటు ఉంచి ఆ గెయిన్ ఎంతైతే గెయిన్ వచ్చిందో, అంటే అసలు కాకుండా కేవలం ప్రాఫిట్, ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ పైన వేసే ట్యాక్స్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. ఇక్కడ పర్సంటేజ్ డిఫరెంట్. ఒకవేళ షార్ట్ టర్మ్కి అంటే 3 years కన్నా తక్కువ కాలం పాటు మనమైతే విత్డ్రా చేసుకున్నట్లయితే ఆ గెయిన్ పైన మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ని కట్టాలి. అదే 3 years కన్నా ఎక్కువ కాలం పాటు ఉంచి అనగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పైన మనమైతే 20% ట్యాక్స్ అన్నది కట్టాలి. సో ఈ విధంగా ట్యాక్స్ అన్నది కట్టాల్సి ఉంటుంది. ఎన్పిఎస్లోనే ఎక్కువగా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ప్రీ క్లోజర్ అంటే ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చా ఎన్పిఎస్ని? ఎస్, బట్ ఓన్లీ ఫర్ ద హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ అండ్ హోమ్. ఈ కారణాల చేత మనమైతే మిడిల్లోనే విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఆఫ్టర్ 3 years.
3 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ కారణాలు చూపించి మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. హెల్త్, ఎడ్యుకేషను, మ్యారేజ్, అదేవిధంగా హోమ్, ఇంటిని కొనుక్కుంటున్నా కట్టుకుంటున్నా డబ్బు ఇస్తారు. అది కూడా ఆఫ్టర్ 3 years, అది కూడా అప్ టు 25% వరకు మాత్రమే. అప్ టు 25% వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఆ టెన్యూర్ మొత్తంలో 3 times. ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వండి అంటే ఇవ్వరు, మొత్తం టెన్యూర్లో 3 times మాత్రమే. అదేవిధంగా ఎగ్జిట్ మిడిల్లోనే క్లోజ్ చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. బట్ 10 years వెయిటింగ్ పీరియడ్, 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఆ తర్వాత మాత్రమే క్లోజ్ చేసుకోవాలి. మిడిల్లో నో. క్లోజ్ చేసుకుంటే మీకు వచ్చే డబ్బు అన్నది కేవలం 20% మాత్రమే మీకు ఇస్తారు. రిమైనింగ్ డబ్బు అంతా యాన్యుటీ, ఆటోమేటిక్గా యాన్యుటీగా కన్వర్ట్ అయిపోతుంది. సో 60 years తర్వాత మీకు పెన్షన్ వస్తూ ఉంటుందన్నమాట. అక్కడితో క్లోజ్ చేసుకోవచ్చు. బట్ 10 years మనమైతే వెయిట్ చేయాల్సిందే. అదే మ్యూచువల్ ఫండ్స్లో మిడిల్లో విత్డ్రా చేసుకోవచ్చా? ఎస్. గ్రో, పేటిఎం మనీ, వీటి ద్వారా మనమైతే మిడిల్లోనే విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మనమే కనుక 1 year లోపు క్లోజ్ చేస్తున్నట్లయితే ఎగ్జిట్ లోడ్ 1% ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. ఈ 2 స్కీమ్స్ మన యొక్క రిటైర్మెంట్ కోసం బాగుంటాయి. ఎన్పిఎస్ అనేది ఓన్లీ ఫర్ ద రిటైర్మెంట్, కానీ మ్యూచువల్ ఫండ్స్ ప్రతి ఒక్క దానికి మనమైతే యూజ్ చేసుకోవచ్చు. దానిలోనే రిటైర్మెంట్ కూడా ఒక భాగం. నన్ను అడిగినట్లయితే ఇవి 2 ఓపెన్ చేయండి. ఇవి 2 బెటర్, 2 బెటరే. సో మీరు కార్, ఇల్లు, అది ఇది అని చెప్పి డ్రీమ్స్ ఉంటాయి కదా, ఆ డ్రీమ్స్ కోసం మ్యూచువల్ ఫండ్, రిటైర్మెంట్ కోసం ఎన్పిఎస్, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. మీ జీతంలో ఎవ్రీ మంత్ 5,000 దీనిలో, 5,000 దీనిలో, ఈ విధంగా పెట్టుబడి పెట్టినట్లయితే ఎంత డబ్బు వస్తుందో ఆల్రెడీ చూశారు. సో ఈ విధంగా మనకైతే డబ్బు వస్తూ ఉంటుంది. ఇవి 2 బెటర్. నంబర్ 1 ఇదన్నమాట మ్యాటర్. మీరే కనుక ఎన్పిఎస్ గురించి, పీపీఎఫ్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకున్నట్లయితే కోర్సులు ఉన్నాయి. ఎక్కడ? ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో యాప్లో ఆల్రెడీ 800+ కోర్సెస్ ఉన్నాయి. 800 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ కోర్స్ ఉంది. ఈ కోర్స్ చూసినట్లయితే ఫుల్ క్లారిటీ. అదేవిధంగా ఎన్పిఎస్ కోర్స్ ఉంది. ఈ కోర్స్ చూసినట్లయితే ఎన్పిఎస్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, మొత్తం క్లారిటీ వస్తుందన్నమాట. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, మంచి ఫండ్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి కోర్స్. సో ఈ కోర్సులు మీరు చూడాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓన్లీ ఈ ఫినాన్స్ కోర్సులే కాదు, ఫార్మింగ్, బిజినెస్, ఈ కోర్సులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక బిజినెస్లో సక్సెస్ అయినట్లయితే వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారో కోర్స్ వాళ్ళే చెప్తారు, మేము చెప్పం. వాళ్ళ యొక్క సక్సెస్ టిప్స్ని మనతో షేర్ చేసుకుంటారనమాట. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే చాలా తక్కువ ల్యాండ్లో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో ఆ ఫార్మర్సే మీకు A to Z నేర్పిస్తారు ఈ కోర్సుల్లో. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.